హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. అందులో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం మొదటి టెస్టుకు ఆతిథ్యం ఇవ్వబోతుంది. సో ఈ వీడియోలో మనం మన టీం స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, పిచ్ ఎలా ఉండబోతుంది అండ్ ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉండబోతున్నారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో కోసం సమ్ స్టాట్స్ చూస్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెలిసింది. అదేంటి అంటే ఈడెన్ గార్డెన్స్లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ మనం ఎప్పుడు ఆడామో తెలుసా మీకు? 2019లో. అప్పుడు టెస్ట్ కెప్టెన్ ఎవరో తెలుసా? విరాట్ కోహ్లీ. అది పింక్ బాల్ టెస్ట్ బంగ్లాదేశ్తో ఆడాము. అంటే దాదాపుగా 6 years అవుతుంది టెస్ట్ మ్యాచ్ జరిగి ఈడెన్ గార్డెన్స్లో. ఇంకా టీం విషయానికి వస్తే టీమిండియా ఆల్రెడీ 15 మెంబర్స్ స్క్వాడ్ని ప్రకటించడం జరిగింది. సో స్క్వాడ్లో ఏవైనా మార్పులు చేర్పులు ఉన్నాయంటే ఒక్క పంత్ మినహా ఏ మార్పులు చేర్పులు లేవు. పంత్ ప్లేన్ లెవెల్లోకి వస్తే మరి ధ్రువ్ జురేల్ పరిస్థితి ఏంటి అంటే మళ్ళీ ధ్రువ్ జురేల్ పెంచిగా పరిమితం అవుతాడా లేదా ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్ ప్లేయింగ్ లెవెల్లో ఆడతారా అనేది చూడాలి. బట్ కొన్ని న్యూసెస్ ప్రకారం ఏం తెలుస్తుందంటే బోత్ జురేల్ అండ్ పంత్ ఆర్ ఇంటూ ప్లేయింగ్ 11 అని తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది రేపటి వరకు వెయిట్ చేయాలి. ఇంకా పిచ్ విషయానికి వస్తే ఈడెన్ గార్డెన్స్ పిచ్ అనేది పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇనీషియల్గా న్యూ బాల్తో కొంచెం ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉండొచ్చు. బట్ లేటర్ ఆన్ థర్డ్ డే నుంచి పిచ్ పూర్తిగా స్పిన్నర్కి అనుకూలిస్తుంది. ఎందుకంటే పిచ్ మీద రఫ్ ఫుట్ మార్క్స్ క్రియేట్ అవుతాయి థర్డ్ డేకి. సో ఆ ఫుట్ మార్క్స్ యూజ్ చేసుకుని స్పిన్నర్లు ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంది. ఒకసారి టీమ్ కాంపోజిషన్ ఎలా ఉండబోతుంది, ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉంటారు అనేది ఒకసారి చూద్దాం. ఎప్పటిలాగానే రాహుల్ అండ్ జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారు. వీళ్ళిద్దరు ఫామ్ అనేది టీమిండియాకి చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళిద్దరి నుంచి వచ్చే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది టీమిండియా గెలవడానికి చాలా అవసరం అవుతుంది. నెంబర్ 3లో సాయి సుదర్శన్. బట్ సాయి సుదర్శన్ గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే ఇంగ్లాండ్ టూర్లో కరుణ్ నాయర్ విఫలమయ్యాడో వెంటనే సాయి సుదర్శన్కి వన్డౌన్లో ఆడే ఛాన్స్ వచ్చింది. బట్ అక్కడ సాయి సుదర్శన్ అంత ఆశించినంత స్థాయిలో రన్స్ చేయలేకపోయాడు. అయినా కానీ వెస్టిండీస్తో జరిగిన 2 టెస్ట్ మ్యాచ్ల్లోని నెంబర్ 3లో సాయి సుదర్శన్కే ఛాన్స్ ఇవ్వడమే జరిగింది. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే టీమ్ మేనేజ్మెంట్ కూడా సాయి సుదర్శన్ని నెంబర్ 3కి కొంచెం లాంగ్ టర్మ్గా చూడాలని భావిస్తుంది. ఒకసారి సాయి సుదర్శన్ టెస్ట్ కెరీర్ చూస్తే ఇప్పటికి వచ్చి 5 టెస్టులు ఆడాడు. 5 టెస్టుల్లోని 273 పరుగులు చేసినాడు 30 యావరేజ్తో. హైయెస్ట్ స్కోర్ 87. ఇతని దగ్గర వచ్చిన చిక్కు ఏంటంటే రన్స్ చేస్తాడు బట్ వాటిని బిగ్ నాక్స్ కింద కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. సో ఈ సిరీస్ అనేది సాయి సుదర్శన్కి ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఇంకా నెంబర్ 4లో వచ్చేసరికి కెప్టెన్ శుభ్మన్ గిల్. ఈజ్ వెరీ క్లాస్ ప్లేయర్, మంచి షాట్స్ ఆడతాడు. బట్ కెప్టెన్గా టీంని హోమ్లో ఎలా లీడ్ చేస్తాడనేది ఒకసారి చూడాలి. ఎందుకంటే మనం లాస్ట్ సిరీస్ హోమ్లో ఆడింది వెస్టిండీస్తో, అన్ని వన్ సైడ్ మ్యాచెసే. సో అందుకనే ఈ సిరీస్ అనేది గిల్ కెప్టెన్సీ కూడా ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఇంకా నెంబర్ 5లో వచ్చేసరికి డేరింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్. సో రిషబ్ పంత్ టీంలోకి రావడం ఇండియాకి ఎంత అనుకూలమైన విషయం అంటే ఎందుకంటే ఇతడు ఎంత ఎఫెక్టివ్ ప్లేయర్ టెస్టుల్లో మనందరికీ తెలిసిన విషయమే. నెంబర్ 6లో ఇంకో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన ధ్రువ్ జురేల్. నెక్స్ట్ 7 and 8లో స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ అయిన జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్. నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్. అంటే టీమిండియా మొత్తం 3 స్పిన్నర్లతో బరిలో దిగబోతుంది. నెంబర్ 10 and 11లో ఫాస్ట్ బౌలర్స్ అయిన బుమ్రా అండ్ సిరాజ్ ఆడతారు. ఇక్కడ ఇంకో విషయం ఏమైనా పడుతుందంటే కొంచెం రివర్స్ స్వింగ్ ఉండే ఛాన్స్ ఉందంట. ఇన్ కేస్ బుమ్రా కానీ ఓల్డ్ బాల్తో రివర్స్ స్వింగ్ సాధిస్తే సౌత్ ఆఫ్రికా అయితే కష్టాలు తప్ప. టీం విషయానికి వస్తే చాలామంది యంగ్ ప్లేయర్స్ ఉన్నా కానీ వాళ్ళకి అనుభవం లేకపోయినా కానీ ఇండియాలో బట్ మనకి మంచి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి కుల్దీప్, జడేజా, సుందర్ రూపంలో మంచి క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. అయినా కానీ సౌత్ ఆఫ్రికా టీంలో కూడా కేశవ్ మహారాజ్ రూపంలో ప్రమాదం కొంచెం ఉంది. ఎందుకంటే మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆడడంలో అప్పుడప్పుడు తడబడుతూ ఉంటారు. సో కేశవ్ మహారాజ్ని ఎదుర్కొని మన బ్యాట్స్మెన్స్ ఎలా నిలదొక్కుంటారు అనేది చూడాలి. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బాగానే ఉంది. ఎందుకంటే వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ చూస్తే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రేయన్ రికల్టన్ కానీ, ఎడిన్ మార్క్రమ్ కానీ, కెప్టెన్ టెంబా బహూమా కానీ వీళ్ళందరూ మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. అలానే క్రిస్టియన్ స్టబ్స్ ఉన్నారు, డేవిడ్ బ్రెవిస్ ఉన్నారు. సో వీళ్ళందరికీ ఇండియా పిచ్ల మీద ఆడిన అనుభవం ఉంది. టాస్ విషయానికి వస్తే ఇన్ కేస్ టీమిండియా కానీ టాస్ గెలిస్తే కంపల్సరీ ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇండియాలో టెస్ట్ మ్యాచ్లో
ఫైనల్ డే రోజు బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. సో టాస్ గెలిచిన టీం కంపల్సరీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. ఈసారైనా మన వాళ్ళు టాస్ గెలుస్తారా లేదా టాస్ ఓడిపోయి మ్యాచ్ గెలుస్తారా అనేది చూడాలి. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.